ఒక్క నిమిషం ఈ మైక్ పట్టుకోండి. రే బాలు, ఏంటి సార్ పిలిచారు? పైన సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది, తీసుకురా. లైటర్ తీసుకురా. యాష్ డ్రైవర్ తెస్తాడు రా. టీవీ ఎవరికి ఉన్నాడుగా నా మొగుడు, అడుగుతాడు కదా అని ముందే సిగరెట్ పెట్టా, లైటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను. యాస్టే మర్చిపోయాను, అదే అడిగాడు. ఇదిగో భారతరత్న వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే, అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు. కర్మ. ఎరా, నాకు బద్దకరత్న బిరుదు ఇవ్వాలా? కాన్ఫరెన్స్ అయిపోయిన నీ కాళ్ళు చేతులు తీసేస్తాను. సార్ ఇవన్నీ మీకెలా ఏర్పడ్డాయి సార్? మైకేది ఎక్కడికి వెళ్ళిపోయారండి బాబు మీరు? ఒరే బాలు, నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి ఆగు. వెళ్ళి ఏం చేస్తా, ఎవరిని పడితే వాళ్ళు పంపించుకు. ఏ పేపరో కనుక్కుని మరీ పంపించు. వెళ్ళే వెళ్ళు. సార్ ఆ దొంగ దొరికాడండి? దొరకడం నేను పట్టుకోవాలి. ఇంకెప్పుడు పట్టుకుంటారు సార్? నా చేతికి చిక్కినప్పుడు. అదే ఎప్పుడు చిక్కుతాడా అని. నేను పట్టుకున్నప్పుడు. దొంగ దొరకడం నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వాడిని పట్టుకోక్కర్లేదురా. సింహానికే సింహం ఈ నరసింహం. ఇలా చిటికేస్తే చాలు, వాడే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు. వస్తాడు. సార్ నిజంగా మీ చిటికి ఎంత పవర్ ఉంది సార్. ఆ దొంగ వీడే సార్. వదిలేసగా సార్, నేను దారిలో వెళ్తుంటే ఈ పర్సు నాకు దొరికింది సార్. అది మీకు ఇచ్చేద్దామని వచ్చాను సార్. టేక్ దిస్. సార్ నన్ను మీరు పట్టుకుంటే నేను దొంగను సార్. నేను మీకు ఇచ్చేద్దామని వస్తే దొంగనే ఎలా అవుతాను సార్? ఈ డఫాగాడు చెప్పడం మీరు పట్టుకోవడం సార్. కానీ ఒక్క విషయం చెప్తాను సార్, దొరికిన డబ్బు నేను చచ్చినా ముట్టుకోను సార్. ఒళ్ళొచ్చి కష్టపడకుండా మీరు జీతం తీసుకుంటారేమో కానీ కష్టపడి పని చేయకుండా నేను డబ్బులు తీసుకోను సార్. దొంగ దోచుకెళ్ళాడని మా మీద పడి ఏడుస్తారు కానీ మా కష్టం మీకు ఎవరికి తెలుసు సార్? మేము ఎంత కష్టపడుతున్నామో మీకు ఎవరో తెలుసండి? ప్రాణాలు పడంగా పెట్టి పవర్ కట్ చేయాలి సార్. ఒలింపిక్ ప్లేయర్ లాగా గోడకు పారిపోవాలి సార్. చీకట్లో ఏ వస్తువు ఎక్కడుందో జాగ్రత్తగా కనిపెట్టాలి సార్. ఈ లోపు మీరు పట్టుకోవడానికి వస్తే ప్రాణాలు అరచేత పెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి సార్. మీరు చచ్చిపోతే ఎక్స్గ్రేషన్ ఇస్తారు సార్. మేము చచ్చిపోతే కనీసం 1 రూపీ కూడా ఇవ్వరు సార్. మా బాధలు ఎవరికి చెప్పుకోమంటారు సార్? ఏంటి సార్? నీ జేబులో ఎంత ఉంది? 500 ఉన్నాయి సార్. ఈ జేబులో కూడా ఉన్నాయి సార్. ఇదిగో ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో నువ్వు డబ్బులు తీసుకొట్టి ఇక్కడ కొట్టు అంతే. ఇరుకుపాల వాళ్ళంటే ఎగసెకాలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కొడతాను? అవును. ఈ మూటకి లగేజ్ కొడతావా? ఇరుకుపాల వాళ్ళంటే ఎగసెకాలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొడతాను? ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి? భలే వాడు అయ్యా నువ్వు. వామ్మో ఇటు తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు? ఓయ్, లగేజ్ డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావా నువ్వు? దించేస్తే బస్సు ఆ రూట్లోంచి ఈ రూట్లోకి వద్దాం. మరి నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాల వాళ్ళంటే ఎగసెకలుగా ఉందా మీకు? ఇదిగో ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటది. నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ ఏంటయ్యా నీ గోళ? మరేందంటే అట్ట మాట్లాడుతున్నా ఆయన? నువ్వెక్కడ దొరికవే బాబు? టికెట్ కు డబ్బులు ఇస్తా ఉండండి. ఓ ఎగ్గొడతావా? ఏందో ఇది? ఏంటండి అందరూ ఇట్లా మాట్లాడతారు? అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం చదువుకోలేరా? పైగా చదువుకున్న వాళ్ళగా ఉంటారు. ఇదిగోండి డబ్బులు. ఏంటిది? 10 పైసలు తగ్గే. లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవా చెప్తున్నాను కదా. ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకుపాల వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందా మీకు అసలు? అంతే 10 పైసలు దింపేస్తా. ఇంతమంది ఉన్నారు బస్సు, 50 మంది 10 పైసలు చదువుకోలేవు నువ్వు. ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడే అన్యాయం? అన్యాయంగా మాట్లాడుతావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు.
అయితే ఇచ్చాయి. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకే సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే. అసలు ఇవ్వలేనాడు నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? Sorry. బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే? మేము మధ్యలో ఏదో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మొత్తం నీకు ఎందుకు అసలు? అది కదన్నా, 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత అయిందండి? 9:10. ఏయ్ కొడతావేంటి? లేకపోతే కొడతావేంటి? చూస్తున్నాను. పాలు వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? నేను మిమ్మల్ని ఎవరిగాను? టైం అడిగావు. మీరు నాకేం చెప్పారు? 9:10 అయిందా? 9 చెప్పాలి కానీ 9 అంటావు నువ్వు. కొడతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. టైం 9:10 అయింది. 9 అంటావు. చంపేస్తాను అసలు. చంపేస్తాను. ఏంటి నువ్వు? నేను ఎవరికని అసలు? టైం ఎంత అన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయిందన్నాను. 9 అంటావు. 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9 అంటావు నువ్వు. గేట్ వేసారా? గేట్ వేశారు కాబట్టి కదా బస్ ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేవో ఒళ్ళో మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టి కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఆ. ఇరుగుపాలు వాళ్ళంటే ఎక్కడికి ఉంది మీకు? అంటే రైలు వచ్చినప్పుడు గేట్ ఎత్తారంటారా, గేట్ వచ్చినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా, మేలు అంటారా? అంత అవసరం అది? అవసరం. సర్కార్ అయి ఉంటుంది. ఏంటి ఏంటి ఏంటి? అది సర్కార్ అదే, సర్కార్ అదే. చంపేయాలి నిన్ను. చేయి చేసుకుంటే బాగుండదు చెబుతున్నా. ఏంటి? ఏంటిది? ఏంటి సర్కార్ అదే? ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నా సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి, లెక్క పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. ఏంటి? ఇది కొడతావేంటి? పరిస్థితి కొడతావేంటి? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసగల నీకు? రైలు వస్తుందంటే విమానం వస్తుందటవా? ఏ రైలు వస్తుందో చెప్పు. ఏంటి మాట్లాడవా? నువ్వు కొడతావేంటి? లేకపోతే ప్రతిసారి కొడతావేంటి? మాట్లాడవా? చూసి చెప్పు. 8 పెట్టెలు సర్కారు. మళ్ళీ కొడతావేంటి? నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని. ఏంటి 8 పెట్లున్న ప్రతి సర్కార్ అవుతా? మరి అది గూడ్స్. స్టార్ట్ చేద్దామా? వాయస్ అర్ధరాత్రి అవాకయ్యారా కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు చకచక అడుగుతాను. మేము టకటకా సమాధానం చెప్పాలి. వెరీ గుడ్, అడగండి. సూపర్. అర్ధరాత్రి అవాకయ్యారాలో మొదటి ప్రశ్న, మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరెక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, డి అండర్ గ్రౌండ్ లో. బీరువాలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. 5 లక్షలు. ఆ, ఇప్పుడు రెండో ప్రశ్నకు సిద్ధంగా ఉండండి. బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోపుల పెట్టె, బి బెడ్ కింద, సి దేవుడు పటాల వెనక, డి బొడ్లో. బొట్లో రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకోటి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఆ, ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే ఓకే, ఆ. లేకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. ఆ, మీ ఏటీఎం కార్డు నెంబర్ ఎంత? ఆ. 1 2 3. ఏంటి ఆలోచిస్తున్నారు? క్యాన్సిల్ చేయమంటారా? బ్యాంక్ బరోడా 1 2 3 4 SBI 4 5 6 7. వెరీ గుడ్, మళ్ళీ మీరు 5 లక్షలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా క్రిటికల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలే కాక ఇంకో 5 లక్షలతో కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను 4వ ప్రశ్న అడుగుతా. మీ ఏటీఎం కార్డ్స్ మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సరైన సమాధానం చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. పావు. ఎందుకు పోవు? నేను కరెక్ట్ గా సమాధానం చెబుతాను కాబట్టి. చెప్పు. నేనే ఆ. నా సొంతంగా పర్సులో కార్డులు పెట్టి దిండు కింద దాచిపెట్టా. కరెక్ట్ ఆన్సర్. ఆ? మీకో 10 లక్షలు, ఆ. మీ ఆవిడకో 10 లక్షలు, టోటల్ గా 20 లక్షలు మీ సొంతం చేసుకున్నారు. టేక్ దిస్. సార్ కూర్చోండి సార్. మరి ఈ 20 లక్షలు వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఓ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కాళ్ళు చేతులు ఆటలేదండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. సార్
ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో బీదాబిక్కి చాలా మంది ఉన్నారు కదండి. ఓ. ఆ నిరుపేదలందరికీ ఏదో నా వంతు సాయంగా ఓ. 10 రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటా. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే ఆ. దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ. బ్యాంకులకే అప్పిచ్చే స్థాయికి ఎదగాలి సార్. సార్ మీరు ఇలా 4-5 సార్లు రావాలే కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు కార్యక్రమంలో వచ్చిన అంతరాయం. ఈ టైంలో కరెంట్ పోసి వచ్చిందంటే ఏం మాట్లాడమే చీకట్లు ఎట్టలేవే. సార్ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఎటు వెళ్ళాడు? ఓ అర్ధరాత్రి ప్రోగ్రాం కదా, మళ్ళీ ఏంటికో వెళ్ళుంటాడు. ఏమండి ఏమండి బీరువాల నగలు డబ్బులు అన్ని మాయమైపోయాయండి. ఈ బొట్లో తాళాలు కూడా మాయమైపోయి ఉంటాయి. ఆ, అవునండి. అంతేకాదే ఈ చెక్కు మీద సంతకం పెట్టలేదు కదా, అసలు ఏమి రాశాడో చూడు. ఇందాక సరిగా కనపడి సావరా నాకు. అవాక్కయ్యారో ప్రోగ్రామ్ ఎలా ఉంది? బాబోయ్ ఓం నమ శివాయ. అయ్యి బాబాయ్ ఓం నమ శివాయ. దూకొద్దు ఓం నమ శివాయ. దూకొద్దు బాబు, ఆత్మహత్య మహాపాపం నాయనా. నా మాట విను. దూకొద్దు బాబు. మీరేమంటున్నారు నాకు వినపట్లే. డబ్బా మూతి మీ మీద పడిందా చూసుకోలేదండి. సారీ సార్. దెబ్బ తగిందా? ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ సార్. దూకొద్దు బాబు. డోంట్ జంప్. డు యు నో ఇంగ్లీష్? దూకొద్దు నాయనా. దూకొద్దు బాబు. నువ్వు ఏం చెప్తున్నావో నాకు ఓం నమ శివాయ బాబు. నీకు తండ్రి లాంటి వాడి బాబు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. నా మాట విని దూకొద్దు బాబు. ఓం నమ శివాయ బాబు. ఓం నమ శివాయ నాయనా. ఓం నమ శివాయ తల్లి. ఓం నమ శివాయ. ఏమైంది సార్? జనాలందరినీ పిలుస్తున్నారు. ఏంటండి ఏమైంది? ఏమైందంటారేంటి తండ్రి? అతగాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. రక్షించండి బాబు, రక్షించండి. ఎలాగండి బాబు? చిరంజీవిన బాలకృష్ణ పిలుద్దాం అనుకుంటే వాళ్ళు షూటింగ్ లో ఉండుంటారు. పోనీ పోలీసుల్ని పిలిస్తే వాళ్ళు శవాల్ని తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తారు. చిరంజీవి బాలకృష్ణ పోలీసులు శవాలంటారండి బాబు. ఇలా కాలయాపన చేస్తే వాడు ఓం నమ శివాయ. బాబు వెళ్ళండి బాబు. నిజంగానే చూసుకోలేదు సార్. ఏంటి అబ్బబ్బబ్బబ్బ! మీ గోల కాస్త ఆపండి అయ్యా. అతగాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఓం నమ శివాయ. అబ్బా ఎవరిని ఆపంటారు? కిలోమీటర్ పొడుగును వాయిస్తున్నారు హారన్లు. ఓం నమ శివాయ. సార్ అగా దూకి వాడిని చంపేసినంతే. ఇదిగా దూకితే నువ్వు చంపేదేంటి నీ బొంద? దూగ్గానే వాడే చచ్చిపోతాడు. ఓం నమ శివాయ. నువ్వెవరు? నేనా? ఈ ఆత్మహత్యా దృశ్యాన్ని చూసిన మొదటి వ్యక్తిని నేనే. ఇతను జీప్లో ఎక్కించండి. నేనెందుకు? వాడు చేస్తే సాక్ష్యం చెప్పడానికి. కోర్టు చుట్టూ తిప్పి నన్ను చంపడానికా? అతన్ని చావకుండా కాపాడు. ప్రమోషన్ ఎలా వస్తుంది? ఓం నమ శివాయ. మీరంతా ఎందుకు వచ్చారో ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయ్యో ఇదేంటి శైలేంద్ర కూడా వచ్చింది. అయ్యో 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 ఎందుకు బాబు అలా తోసుకుంటారు? పేపర్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. మన మొహాలు పేపర్లో పడద్దు. చచ్చేవాడు చస్తుంటే మీరు ఫోటోల కోసం మీరెందుకు మరణించాలనుకుంటున్నారు? మీ పేరేమిటి? ఊరు. ఓహో బాబు, ఎందుకు నేను అలా గొంతు చించు కరుస్తారు? అక్కడిది ఇక్కడికి, ఇక్కడిది అక్కడికి చచ్చేలా వినిపించదు. ఓం నమ శివాయ. నీలు చంద్రవే దూకొద్దు బాబు, దూకొద్దు. నేను ఈ బోర్డు రాస్తున్నానండి. బాబు దూకొద్దు. ఏమి వినిపించడం లేదండి. చంద్రు దూకొద్దు. చంద్రు రాసుకోండి బాబు. చంద్రవట. ఓం నమ శివాయ. ఆగు చంద్రు. మేడం అతను మీకు తెలుసా? అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు? నీ ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించలేదా? ఏంటి ఆ అమ్మాయి కూడా పై కొడుతుంది. జాయింట్ గా దూకు చచ్చిపోదామనా? ఇదిగో ఈ బట్టల అలా మాట్లాడతా. నువ్వు మనిషివేనా? ఓం నమ శివాయ. చంద్రు ఐఎమ్ సారీ. నేను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించు. నువ్వేదన్నా అఘాయిత్యం చేస్తే నేను కూడా ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను అంతే. అమ్మయ్యా దొరికావు. ఏమిటి సార్ ఏమైంది? ఏమైందా? ఆత్మహత్య చేసుకోకపోతే ఏ వెరగనట్టు మాట్లాడతావే? ఆత్మహత్య? నేనా? భలేవారు సార్. ఇక్కడ పెయింట్ చేస్తుంటే మూడుసారి పొరపాటు అతని మీద పడింది. నిజమా? నిజం సార్. పంతులు అయ్యో 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 నన్ను దోస్తారేమిటి? ఓం నమ శివాయ. ఎంతమందికి పిచ్చెక్కించి న్యూసెన్స్ చేసినందుకు ఓం నమ శివాయ. అయ్యో
ఓం నమ శివాయ మీరు రారా